ఉన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత కొన్ని అపోహలు తొలగిపోయి కొన్ని ఇవి ముఖ్యంగా దాసరి నారాయణరావు గారికి మీకు మధ్య ఏవో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. అది పూర్తిగా తొలగిపోయిందనేటువంటి భావన మొన్నటి దీంతో కలిగింది. దాని పట్ల మీ స్పందన ఏంటి? అండ్ ఆయనకి నాకు ఎప్పుడు ఎలాంటి విభేదాలు వ్యక్తిగతంగా డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఎప్పుడు లేదు. ఆయన అంటే నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. అలాగే ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే నాతో ఆయన ఆప్యాయంగా ఆత్మీయంగా ఆయన మాట్లాడతారు. సో మధ్యలో వచ్చినటువంటి గ్యాప్లో ఆయన మాట్లాడిన పలు సందర్భాల్లో దాంట్లో అంతరార్థం తీసుకుని మీడియా సృష్టించినటువంటి ఇది చేసిన ఒక ఇదే తప్ప యాక్చువల్గా అయితే ఆయన అడిగినా లేకపోతే ఇంకో రకంగా నన్ను అడిగినా సరే మా మధ్య అలాంటి పొరపచ్చలు లేవు. అది కేవలం మీడియాలో ఫ్యాబ్రికేట్ చేయబడినటువంటి కాబట్టి లేదు. ఆయన నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడుకున్న తర్వాత 1-to-1 మాట్లాడుకున్న తర్వాత ఎందుకు వస్తున్నాయి మన మధ్య ఇలాగానే ఆయన చాటడం జరిగింది. నాకు అదే అనిపించింది. కాబట్టి అలాంటివి లేవు. ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని మేము ఇద్దరు నిర్ణయించుకున్నాము. కాబట్టి ఆ నేపథ్యంలో మేము ఆయన మీద గౌరవార్థం ఆయన వస్తే బాగుంటుందని ఆహ్వానం చేసిన దానికి ఆయన పెద్ద మనసుతో వచ్చారు. ఆయన అక్షరాశీస్సులు పలికి ఆ రకంగా మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషం. నమస్తే. వెల్కమ్ టు చిరంజీవి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్.